ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటే మామూలుగా యాక్చువల్ మనం ట్రాప్స్ లాగా కొంటాం కదా. మేము యూనివర్సిటీలో ఇలా లూర్స్ తీసుకొచ్చేసాం అన్నట్టు. ఇలా లూర్స్ ఉంటాయి. సో దీన్ని ఇలా బాటిల్లో పెట్టి దీనికి హోల్స్ వేసాం కదా. సో అవి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి ఇందులో పడతాయి. ఇదంతా మట్టి ద్రావణం. ఇన్ని ఉన్నాయి చూడండి. ఇలా చనిపోవడం జరిగింది. ఇవి మగ ఫ్రూట్ ఫ్లైస్. సో ఇవి చనిపోవడం వల్ల ఆడవాటికి ఫర్టిలిటీ ఉండదు కాబట్టి సో అవి మనకు కొంచెం తక్కువ. ఇవి ఒక్కొక్క లూరు మనకి 44 రూపీస్ పడ్డది ఈ లూరు. సో ఇవి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీసుకురావడం జరిగింది, ప్లాంట్ హెల్త్ అండ్ టెక్నాలజీలో. సో ఇవి ఒకటి 44 రూపీస్. ఇంకా బాటిల్స్ మనకు వేస్ట్ బాటిల్స్ దొరుకుతాయి కదా. సో ఈ వేస్ట్ బాటిల్స్ని తెచ్చేసుకొని మనం హోల్స్ చేసి ఈ లూర్స్ని థ్రెడ్తో కానీ దేంతో అయినా ఇలా కట్టేసుకుంటే ఈ హోల్స్లో వచ్చి అవి పడిపోవడం జరుగుతుంది. సో ఎక్కువగా మనకు ఫ్రూట్ ఫ్లై అటాక్ అయ్యేది ఈ మ్యాంగోకి ఎక్కువ అటాక్ అవుతుంది కాబట్టి, సో మ్యాంగోకి మేము చాలా వరకు అంటే ఒక 100 లూర్స్ తెప్పించాం అన్నట్టు యూనివర్సిటీ నుంచి. తెప్పించి మొత్తం ఇలా కట్టుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత స్టిక్కీ ప్యాడ్స్, ఎల్లో అండ్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ తేవడం జరిగింది. సో వీటికి ఏంటంటే ఫ్లైస్ అంటే మన దాంట్లో ఫ్లైస్ ఎంత ఉధృతుంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది అన్నట్టు. సో మ్యాంగోకి ఎక్కువ మ్యాంగో హాపర్స్ కానీ, సో ఇవి సకింగ్ ఇన్సెక్ట్స్, సో ఇవన్నీ కూడా దీనికి వచ్చి అతుక్కుంటాయి చాలా వరకు మ్యాక్సిమం. ఒక్కోసారి ఫ్రూట్ ఫ్లైస్ కూడా దీనికి వచ్చి అతుక్కోవడం జరుగుతుంది. సో దీని నుంచి కూడా మనకు ఎంతో కొద్దిగా మనం పెస్ట్ అన్నది కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ పెస్ట్ ఎంత ఉధృతున్నది, ఎలాంటి పెస్ట్ ఉన్నది కూడా మనం దీని ద్వారా కనుక్కొని మనం పంటలకి స్ప్రేయింగ్ అవి ఇవి అలాంటివి చేసుకోవచ్చు అన్నట్టు.